ఏయ్, ఈ బోర్డుని ఎవరు మార్చారు? అడిగేది నిన్నే. అది శృతి మేడం మార్పించారు సార్. నో ప్రాబ్లం. ఈ శృతి బిల్డర్స్కి దక్కనివ్వకుండా ఆ కాంట్రాక్ట్ని ఇంకెవరు దక్కించుకుంటారో నేను చూస్తాను. అనుకున్నది సాధించడం కోసం ఈ శృతి ఎంతకైనా తెగిస్తుంది. చంపటానికైనా చావటానికైనా. శృతి, ఏంటిది? ఓ మిస్టర్ ఆనంద్. ఏంటి మిస్టర్ ఆనందా? ఓకే ఓకే, మిస్టర్ ఆనంద్ కాకపోతే మాజీ బాస్. ఎలా ఉన్నారు? శృతి, శృతి, ఇది ఎవరు మార్పించారు? నేనే మార్పించాను. ఏ, ఎందుకు? సిల్లీ క్వశ్చన్. ఎందుకేంటి? ఇది నా కంపెనీ, నా ప్రాపర్టీ. అందుకే శృతి బిల్డర్స్ అని నా పేరే పెట్టుకున్నాను. బాస్ ఎవరైతే కంపెనీ వాళ్ళ పేరు మీదే ఉండటం చట్టపరంగా కరెక్ట్ కదా? శృతి, నువ్వు నువ్వు ఎస్, నేనే శృతి. నౌ ది వన్ అండ్ ఓన్లీ బాస్ ఆఫ్ దిస్ కంపెనీ, శృతి బిల్డర్స్. చట్టపరంగాను న్యాయపరంగాను ఈ కంపెనీకి సర్వాధికారిని నేనే. శృతి, రాగానే ఏంటిది? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావు కదా? మిస్టర్ ఆనంద్, జోక్ చేయడానికి నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి కాదు, ఆట పట్టించడానికి నా అత్త కొడుకువి కాదు, నన్ను కమాండ్ చేయడానికి నా మెళ్ళో తాళి కట్టిన మొగుడివి కాదు, మాజీ బాస్వి. ఈ కంపెనీని నాకు అమ్మేసిన మాజీ బాస్వి. శృతి, నేను ఈ కంపెనీ నీకు అమ్మేశానా? ఎస్ ఎస్ మిస్టర్ ఆనంద్. ఈ కంపెనీని మాత్రమే కాదు, నీ ఆస్తి మొత్తాన్ని స్వయంగా నీ అంతట నువ్వే నాకు అమ్మేశావు. రిజిస్ట్రేషన్ కూడా చేశావు. ఇవిగో డాక్యుమెంట్స్. నా ఈ కంపెనీ నాది, ఈ స్టాఫ్ అందరూ నా వాళ్ళు. నీ ఆస్తి మొత్తం నాది నాది. సో ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో నీకు బాగా అర్థమైందనుకుంటాను మిస్టర్ ఆనంద్. రాక్షసి, నిన్ను నమ్మి నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తే ఇంత ద్రోహం చేస్తావా? నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువ అనుకుంటే ఇలా వెన్నుపోటు పొడుస్తావా? ఎందుకు ఇలా చేశావు? చెప్పవే. ఏంటి చెప్పేది? ఇన్నాళ్ళు కోట్లతో వ్యాపారం చేసిన వాడివి, ఈ మాత్రం కూడా తెలీదా?
ఈ ప్రపంచంలో ఎవరు ఏం చేసినా డబ్బు కోసమే చేస్తారు. నేను అదే చేశాను. అంటే ఇన్నాళ్ళు నువ్వు నాతో ప్రేమ నటించింది ప్రేమ? మిస్టర్ ఆనంద్, నన్ను పడేయడానికి నువ్వు పెళ్లి అనే ఎరని చూపించావు. నీ ఆస్తి మొత్తం కొట్టేయడానికి నేను ప్రేమ అనే అందమైన వలని విసిరాను. హలో, నువ్వు నన్ను పడగొట్టలేదు, నేనే పడ్డట్టు నటించాను. పిచ్చి కుక్కలా నేను నా చుట్టూ తిప్పుకున్నాను. కట్టుకున్న భార్యకు విడాకులు కూడా ఇచ్చి నన్ను కట్టుకోవాలి అనేంత పిచ్చివాణ్ణి చేశాను. గుడ్డిగా నన్ను నమ్మేట్టు చేశాను. నీ అంతట నువ్వే నాకు పవర్ పట్టాని రాసిచ్చేటట్టుగా చేశాను. అదే పవర్ పట్టాని అడ్డం పెట్టుకుని ఈ కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నా సొంతం చేసుకున్నాను. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైందనుకుంటాను, పడిపోయిందెవరో పడగొట్టిందెవరో. రాక్షసి, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వనే. ఏయ్, వదులు వదులు, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. వదలమంటుంటే, నిన్ను వదలను, చంపేస్తాను. వదలమంటుంటే, నిన్ను బతకనివ్వను. వదులు వదులు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వదులు. ఏయ్! ఏయ్! ఈ రాస్కెల్ని మెడ పెట్టుకుని బయటికి గంటేయండి. ఏయ్! నీ అంతు చూస్తానే, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను. నా చేతులతోనే నీ గొంతు పిసికి చంపేస్తానే, చంపేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, లాగేయండి. రాక్షసి, పిశాచి, వంచకి, నిన్ను ఏయ్, వదలండి, నిన్ను వదలను, చంపేస్తాను. వదండి. నిన్ను చంపేస్తాను. చెప్పేది నీకే, నడు పద. నడు, నడవరా నడు. చెప్పేది నీకే, పద నడు లాక్కురారా. ఏయ్! పద. నడు. ఏయ్, వదలండిరా, వదలండి, వదలండిరా, వదలండిరా. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావో మక్కిలు ఎరగొడతాను. పో. ఈ రాస్కెల్ని మెడ పెట్టుకుని బయటికి గంటేయండి. డ్రైవర్ కార్తీక్, చెప్పేది నీకే. కార్తీక్, సారీ సార్, మేడం గారు పర్మిషన్ కావాలి. ఎరా కార్ తీయడానికి కూడా మేడం గారి పర్మిషన్ కావాలా? కావాలి సార్, మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, తిరిగి వెళ్ళడానికి నాకు ఇవ్వలేదు. ఇదిగోండి మీ లగేజ్, వీటిని ఇవ్వడానికే వెయిట్ చేస్తున్నాను.
ది గ్రేట్ ఆనంద్ బిల్డర్స్ ప్రొపరేటర్ గారు. ఏంటి ఇలా దారి తప్పొచ్చినట్టున్నారు? దారి తెలిసే వచ్చాను కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంట్? ఓ, కూర్చోండి. ఏంటి కంప్లైంట్ ఏం రాయాలా అని ఆలోచిస్తున్నారా? పోనీ నేను హెల్ప్ చేయనా? గెంటేసింది అంటే సెక్షన్ 351 దౌర్జన్యం కేసు కాదా? పోనీ మెడబట్టి బయటికి తోయించేసింది అంటే సెక్షన్ 383 ఎక్స్ట్రాక్షన్ కేసు ఇది కూడా కాదా? పోనీ హ్యాండ్ ఇచ్చింది అంటే సెక్షన్ 405 ఒప్పంద భంగ నేరం. ఇంకేంటి ఇవేవి కాదా? పోనీ పోలీస్ భాషలో కాకుండా లోకల్ పబ్లిక్ భాషలో మాట్లాడుకుందాం. మొత్తం దొబ్బేసిందా? తిత్తి తీస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చిందా? పోరా పుస్కి అని మెడబట్టి బయటికి గెంటేసిందా? అర్జున్, చూసావా అన్నయ్య, అన్నీ ఉండి ఎగిరిగిరి పడ్డనాడు నీ నోట్లోంచి ఇన్స్పెక్టర్ అనే మాటే వచ్చింది. కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద పట్టాక ఆక్రోశంతో అర్జున్ అనే మాట బయటకు తోసుకొచ్చింది. ఇదే ఇన్స్టింక్ట్ అంటే. తనకే తెలియకుండా కడుపులోంచి తన్నుకు రావటం. ఆవేశం కాదు, ఆవేదన. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. ఏం రాయాలో ఎలా రాయాలో నాకు బాగా తెలుసు. అన్నయ్య, ఇంకా ఎందుకు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? ఇప్పటికైనా నా మాట విను. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకో. దేవత లాంటి సంజయ్ వదిలిని నువ్వే దూరం చేసుకున్నావు. ఆ మాయలాడి సూతి ట్రాప్లో పడి ఆస్తి, ఐశ్వర్యం, ఆనందం అన్నీ పోగొట్టుకున్నావు. అయినా ఇప్పటికీ మించిపోలేదు. ఒక్కసారి నువ్వు సంజయ్ ఉదయం దగ్గరికి వెళ్ళి, ఇన్స్పెక్టర్, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, నీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడానికి రాలేదు. దిస్ ఈజ్ మై కంప్లైంట్. టేక్ యువర్ యాక్షన్. దట్స్ ఆల్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఉచిత సలహాలు చెప్పాలనుకుంటే ఈ కాకి యూనిఫామ్ విప్పేసి ఓ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకో. రోజు టీవీలోనూ కనిపించొచ్చు, ఫ్రీగా పబ్లిసిటీ సంపాదించొచ్చు. అంటే అనుకున్నదంతా అయ్యిందన్నమాట. చిచి, ఆ శృతి బరి తెగించి ఆస్తి కోసం ఆనంద్కి గాలం వేసిన వగలాడు అనుకున్నాను గాని చివరికి తన బాడీగార్డ్స్ చేత ఆనంద్ని ఆఫీసులో అందరి ముందు మెడపెట్టి బయటికి గెంటిస్తుందని మాత్రం నా కల్లో కూడా అనుకోలేదు. ఆ శృతిని గుడ్డిగా నమ్మిన మావయ్యకి ఇంతకన్నా గొప్ప సన్మానం జరుగుతుందని నేను మాత్రం అనుకోలేదులేండి. పాపం మావయ్య పూలమ్మించోటే కట్టెలమ్ముకోవాల్సిన గతి పట్టింది అన్నట్టు. కావేరి కావేరి అని కోప్పడి మీరు నానోరైతే మూయించగలరు కానీ ఫలానా బిల్డర్ ఆనంద్ శృతి అనే టక్కులాడిని నమ్మి నిండా మునిగిపోయాడు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోయాడు అంటున్నా ఊళ్ళో వాళ్ళ నోళ్లు మూయించగలరా ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? డబ్బు పాపిష్టిది సంధ్య. అది మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది, ఎన్ని పాపాలైనా చేయిస్తుంది. ఇంత అవమానం జరిగాక
ఏముంది ఈ పాటికి ఫుల్లుగా మందు కొట్టి ఏ మూలో పడి మ్మ్. అనుకుంటే కష్టంగానే ఉంటుంది కానీ ఇలా జరగడం కూడా ఒక విధంగా మంచిదేలే. తప్పు చేసిన వాడికి ఎదురుదెబ్బ తగిలితేనే కళ్ళు ఆకాశం మీద నుంచి నేల మీదకి దిగొస్తాయి. ఇప్పటికైనా అయ్యగారికి బుద్ధొస్తుందో లేదో చూద్దాం. ఇంకేంటి చూసేది నా బొంద? సైన్యం మొత్తం చచ్చిపోయాక యుద్ధం ఆపేస్తే ఏంటి, ఆపకపోతే ఏంటి? కోట మొత్తం కూలిపోయిన తర్వాత సంధి కుదిరితే ఏంటి, కుదరపోతే ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అన్నారా మరి? కావేరి, గుడ్ మార్నింగ్ సార్. రండి సార్, వెల్కమ్. రండి సార్. చూడ్డానికి మా హోటల్ చిన్నగా కనిపించినా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్. మీకేం కావాలంటే అవి క్షణాల్లో రెడీ అయిపోతాయి సార్. నీ పేరేంటి? సత్యం సార్. అందరూ నన్ను సత్యపండు అని పిలుస్తారు. మీరు కూడా అలాగే పిలవచ్చు. చూడు సత్తిపండు, నాకు అతిగా మాట్లాడేవాళ్ళంటే చిరాకు. అర్థమైంది సార్. ఇక నుంచి పొడి పొడి మాటలు, మోగు సైకిలు అంతే. అంతొద్దు కానీ ఓ ఫుల్ బాటిల్ విస్కీ, ఓ బిర్యానీ ప్యాకెట్, మంచి ఇంకేదైనా స్టఫ్. 5 నిమిషాల్లో రెడీ సార్. మరి సిగరెట్లు వద్దా సార్? అర్జెంటుగా తీసురా. సరే సార్. ఆనంద్ బిల్డర్స్ అనే కోట్ల విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని మీ సొంతం చేసుకోవటానికి మీరేం పెట్టుబడిగా పెట్టారు? మీ అందచందాలనా, మీ కన్నెతనపు సొగసుల్నా? ఇన్స్పెక్టర్, పెళ్లి చేసుకుంటానన్నాను కదే, నిన్ను నమ్మి నా ఆస్తి మొత్తం నీ చేతిలో పెడితే నిలువు నా దోచేసావు కదే.